నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. పూర్ణిమ ఎవరండి? పూర్ణిమ రా, దిగు, కిందకి దిగు. అది చాలా పెద్ద సాక్ష్యంగా సిస్టర్. మీరు ఈవిడ ఒక రోజు ఇక్కడ వచ్చినప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు చెప్తారా అసలు? ఆవిడ పూర్ణిమ, బాగున్నావా? ఏం చదువుకున్నావు? ఎంఎస్సి బిఈడి. ఏ ఊరి మీది? కన్గల్. కనగల్లా? వీళ్ళ కొడుకు ఈయన. రా బాబు ఇక్కడ. ఏం చదువుతున్నావు? 10th క్లాస్. అప్పుడు మమ్మీ ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు ఎట్లుంది? ఇప్పుడు మమ్మీకి చాలా ఫ్రీ అయింది. అయ్యగారు ప్రేయర్ చేసిన ఫ్రీ అయిందా? అంతకుముందు ఏమైంది మీ అమ్మకే? చాలా బాధపడుతుండే మమ్మీ. అంటే తలనరాల నొప్పి నుంచి, మెడ నొప్పి. అసలు ఇట్లా లేరండి మనిషి. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మెంటల్ పిచ్ కదమ్మా. అంటే ఒక్కతే రూమ్ లోకి వచ్చాను, రోజు బాధపడుతుండేది. వినండి, అది చెప్తున్నారు. అక్కడ కూర్చున్నారు, చాలా చిరాగ్గా. ఇంకా నాకు అర్థమైపోయింది. ప్రార్థన చేశాను, దేవుడు కార్యం చేశాడు. వీళ్ళు చాలా ప్రార్థన పరులేళ్ళు. ఎన్ని సంవత్సరాలు అమ్మ అట్లా మీకు? 3 years. ఇంత చదువుకుంది కదా. ఏం చదువుకున్నారు మీరు? ఎంఎస్సి బిఈడి చదువుకున్నారు. అసలు మైండ్ లేకుండా ఒక ఏదో పిచ్చిగా ఉంది. చక్కగా పిల్లలు. ఎంతమంది పిల్లలు? మీరు ముగ్గురం. నువ్వు పెద్దోడివి, నేను పెద్దోడిని. చెల్ల, తమ్ముడు ఉన్నారు. భర్త. వీళ్ళు మంచిగా అదేంటి వ్యవసాయం చేస్తారు, కవులు కూడా తీసుకుని. మెంటల్ అయిపోయింది ఆవిడ. సంవత్సరం అమ్మా ఎంతగా? 3 years. 3 సంవత్సరాలు మెంటల్ అయిపోయింది. ఇక్కడ కూడా ఎట్లా ఉంది? ప్రార్థన చేస్తుంటే చీకటి శక్తులు ఆమెలో నుంచి వెళ్ళిపోతున్నాయి. చప్పులు కొట్టండి గట్టిగా. టీవీలో చూస్తారా అమ్మా మీరు? చూస్తారా? చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇప్పుడు మీరు. ఏమేం ప్రాబ్లం ఉన్నాయి ఇక్కడికి వచ్చే ముందు మీకు ఏమైనా తెలుస్తుంది? అప్పుడు తలలో చాలా భారంగా ఉండేది. అసలు ఇంత జుట్టు కూడా ఉందంట. మొత్తం గుండు కొట్టేసి వచ్చారు ఇక్కడ. ఇప్పుడు వచ్చి ఎన్ని రోజులైంది ఇక్కడ? 1 month దాటింది. ఏళ్ళు పాపం. ఇంత జుట్టు ఉంటుంది కదా లేడీస్, ఏమీ లేదు ఇక. అంటే తనకి ఎలా చేయాలనిపిస్తే అట్లా. మరి ఇలాంటి బిడ్డలు నేను కాపాడుతున్నానా లేదా? కాపాడుతున్నానా? నేను చేసిన ప్రార్థనకే మంచిగా అయినావు అంటే ఇక ఆమెకి ఏమి చేయాలో అది చేస్తారు. అది అంతే. నాకు అర్థమైంది. 3 సంవత్సరాలుగా ఈ సిస్టర్ గారితో వాళ్ళు పడిన బాధలు కింద మన్నాక ఎన్నో లక్షలు అప్పు అయిపోయారంట. అమ్మా ఇక్కడికి వచ్చాక ఇక నీకు మళ్ళీ ఏమైనా కష్టాలు వచ్చినాయమ్మా? ఏం లేదా? మంచిగా అయిపోయావా? తలకాయ కూడా బాగానే అయిందా? అప్పుడు ఏముంటున్నాయి మొత్తం అసలు నీకేం తెలుస్తుందా? అప్పుడు నాకు అంత కాన్షియస్ ఉండకపోయేది నా మీద. నాకు అదే చికాగ్గా, పిచ్చిగా చాలా ఘోరంగా ఉంది. నేను ఎట్లో అనుకున్నాను ఆమెను చూసినప్పుడు. కానీ వాళ్ళ ఇంటికి వెళ్తే వీళ్ళు ఎంత గొప్పవాళ్ళో అర్థమైంది. అంత పెద్ద చదువులు చదువుకుని అంత ఉన్నత స్థితులు ఉండి కూడా ఈరోజు నిజంగా మీరు వెళ్తారు చర్చికి, వెళ్ళొద్దని నేను చెప్పలేదు. కానీ అది వేరు, నేను వేరు. ఎస్ ఆర్ నో? అవును, నిజమండి. మెంటల్ అయిందని ఎర్రగడ్డ తీసుకెళ్తారు, మెంటల్ అయిందని మంత్రగాడి దగ్గర తీసుకెళ్తారు, డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. వాడు నువ్వు నిద్ర మాత్రం ఇచ్చి పాడేస్తాడు. డాక్టర్ గారికి అడిగైపోయింది, ఇంత రాసి పాడేస్తాడు లిస్టు. వాడండి అంటాడు. గ్యాస్ ఇక అన్నీ వచ్చేస్తాయి, ఇక అన్నీ పోతాయి అవయవాలు. లాస్ట్ అంటారు అన్నీ పోయింది, మమ్మల్ని ఏం చేయమంటారు అంటారు. మనమైతే టాబ్లెట్లు వాడతావా ఇక్కడ వచ్చాక? లేదు కదా. మీ ఇల్లు ఇప్పుడు ప్రశాంతంగా ఉందా? నేను వచ్చాక ముందు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే ఇంతకు ముందు ఇంట్లో గలిబిలిగా ఉండేది. ఇప్పుడు కొంచెం తెలుస్తుందా? ఏ క్లాస్ అన్నావు నువ్వు? 10th క్లాస్. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. సిస్టర్ హ్యాపీయా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇది ఓపెన్ ఛాలెంజ్. చప్పట్లు కొట్టాలి గట్టిగా. గాడ్ బ్లెస్ యు అమ్మా. ఒక మెంటల్ అయిపోయిన ఆవిడ. ఆమెకి ఏది నచ్చిందో అది చేస్తున్న మనిషి ఆవిడ. అలాంటిది దేవుడు ఇంత కృపనిచ్చి ఆ బిడ్డని ఇక్కడ బలపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసురత్నం గారు పిడుగు రాళ్ళ
మోకాళ్ళ నొప్పులు యేసురత్న గారు మీరేనా? ఓకే, చప్పలు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. అందరికి వందనాలు, హల్లెలూయా. దా దా త్వరగా రా, నువ్వే మరి ఇంకోరు. ఏం పేరు నీ పేరు? చప్పలు కొట్టండి. ఒక అద్భుతములు దేవుడు ఎలా చేయగలడు, హల్లెలూయా. త్వరగా రావాలి, త్వరగా రావాలి. ఈ పాప మాకు 12 సంవత్సరాల క్రితం తెలుసు. ఈ చర్చి కట్టినప్పుడు కూడా ఇక్కడ పనిచేశారు, అంతవరకే. తర్వాత వాళ్ళెవరో మాకు తెలియదు అన్నట్టుగా అయిపోయాము. నీ పేరేంటమ్మా? కృపారా. నేను పెట్టానా పేరు? బాప్టిస్ట్ నేనేనా? ఓకే. 12 సంవత్సరాల క్రితమా? 14 సంవత్సరాల? 12 సంవత్సరాల క్రితమా? పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 12 సంవత్సరాలు. పెళ్ళి కూడా అప్పుడేనా? అప్పుడు పెళ్లి చేసుకున్నా కానీ ఇక్కడ రాలేదా? ఓకే. ఏం ప్రాబ్లంతో వచ్చావు ఇక్కడ? నాకు గర్భసంచి ప్రాబ్లం ఉంది, అయితే ఎగ్స్ లేవని చెప్పిండ్రు. ఇక్కడికి వచ్చినాక ఎగ్స్ 3 మంచిగా వచ్చినాయి, చాలా క్వాలిటీ ఎగ్స్ ఉన్నాయని చెప్పిండ్రు. ఓ మై గాడ్. నువ్వు ఒకటి చెప్పు, మీ స్పాన్సర్ చేసిందిలే, మన దగ్గర మొహమాటం ఉండదు, సేవకి సహకరించాలి. నువ్వేమనుకున్నావు, మనసులో అనుకున్నది చెప్పు. నీకు అద్భుతాలు పక్కన పెట్టే, నువ్వేమనుకున్నావు? వచ్చావు కదా, స్పాన్సర్ కూడా చేశాను కదా, హాస్పిటల్ చూపించుకున్నావా? చూపించుకుంటే ఏమన్నారు? ఫస్ట్ చూపించుకుంటే గర్భసంచికి లేదని చెప్పిండ్రు. ఫస్ట్ గర్భసంచికి దారి లేదు, ఒకటే. ఇప్పుడు దారి లేదు, గర్భసంచికి దారి లేదు, కానీ స్కానింగ్ తీస్తే ఎగ్స్ అయితే ఉన్నాయమ్మా, మంచిగా ఉన్నాయి, 3 ఎగ్స్ మంచిగా వచ్చినాయి. అంతకుముందు ఏమీ లేవు. ఏం లేవు. నాకు ఫోన్ చేసినప్పుడు నన్ను అడిగావా లేదంటే ఎక్కడైనా చెప్పావా? ఏమని చెప్పావు? అయ్యగారు చాలా కష్టం అని చెప్తుండ్రు, మా భర్త ఇట్లా మా చర్చికి వెళ్ళినా ఏం అవుతలేదు కదా అని ఆయన అంటున్నాడు. అయ్యగారు నేనేమన్నా ఏం కాదు మంచిగానే అవుతుంది అని చెప్పిండు. ఓపు పట్టు, చప్పలు కొట్టండి గట్టిగా. ఎగ్స్ వచ్చేసి ఆ ద్వారం కూడా యేసునామములో సరిగుండమ్మా, యేసునామములో కూడా పట్టుకోండి అమ్మా. ఈ ద్వారం తెరవబడునుగాక. పట్టుకోండి. యేసు రక్తమే జయం. నిరాశ అంతా వెళ్ళిపోవాలి యేసునామములో. పట్టుకోండి అమ్మా. ఫైర్, యేసు రక్తమే జయం. ఫైర్ ద హోలీ స్పిరిట్. వదిలేదు. ఆమేన్. కడుపు మీద చేపెట్టుకోసి కొంచెం కిందకి. యేసుక్రీస్తు నామములో నేను ఆజ్ఞాపించి ప్రార్థిస్తున్నాను. గర్భసంచి ద్వారం ఇప్పుడే యేసు నామములో తెరవబడును గాక. చప్పలు కొట్టండి. సాతాను ప్రభావాలన్నీ పూర్తిగా. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి మీ నాన్న ఇంట్లో నుంచి పరుగులు ఎడతాడు కదా. మా నాన్న అసలు చనిపోయేవాడు. యాక్చువల్గా చెప్పాలంటే మా నాన్నకు బాగా పిచ్చి లేచింది, అయ్యగారి ద్వారానే బ్రతికిండు మా నాన్న. వీళ్ళు ఒక రోడ్డు పక్కన ఇంత గుడిసెలు ఉన్నారు కదా అప్పుడు. ఇప్పుడు ఇల్లు వచ్చింది. ఎవరి వల్ల వచ్చిందా ఇల్లు? మీ వల్లనే. హల్లెలూయా. అవునవును, అప్పుడు 500 కానుక ఇచ్చారు, గుర్తుంది. అంటే వీళ్ళు చాలా కష్టాల్లో బీదల్లో ఉన్నారు కదా, అందరికి వచ్చింది కదా, చాలా మందికి. వచ్చింది, అందుకే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అందరూ. 12 సంవత్సరాల తర్వాత కలిసావు, పిల్లలు లేకుండా వచ్చావు. పిల్లలతో వచ్చి ఉంటే అది వేరే సంగతి. ఇప్పుడు మీరు ప్రేయర్ చేసిండ్రు కదా, పిల్లలతోనే వస్తా. ఎట్లా అంటే నేనేం బాధపడను, కానీ ఇలా ఎవరెవరు అయితే ఎట్లా ఉంటారో. నిజంగా చెప్పాలి అంటే మా నాన్న చనిపోయేవాడు, బాగా పిచ్చి లేచింది అసలు. నన్ను అరుపులు కేకలు, నన్ను గొంతు విసుకనికే వచ్చిండు. అయ్యగారు అని నేను మొత్తుకున్నా. అయ్యగారు వచ్చి ఆయన ఆఫ్ చేసి ప్రేయర్ చేసి మా నాన్నకు ఎలా అరుపులు అంటే అందరూ వెళ్ళి ఆ గుడిసెలు కూడా ఉండని వాళ్ళు, ఆ కాలనీ వాళ్ళు కదమ్మా. మా ఇంట్లో పెట్టుకున్నానా లేదా? పెట్టుకున్నా, ఒక రోజు పెట్టుకున్నారు. అప్పుడు ఆగిపోయినాయా? చప్పులు కొట్టాను గట్టిగా. నైట్ అంతా మా ఇంట్లో పెట్టాను కదా. వీళ్ళెవరు అనుకోలేదు, నాకు నా మనసు అలాంటిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెద్దగా మీ చిన్న అబ్రహం అని పెట్టాను, అతను కూడా అట్లాగే. ఆయన పేరేంటి? శ్రీరాములా? జకరే ఆడవేరా? హల్లెలూయా. దేవునికి మాట ఎనలే. ఇక్కడ కుళ్ళిపోయి వచ్చింది, స్వాట్లో తగ్గించాను, రాకుండా తగ్గిపోయింది. వీళ్ళ పిన్నమ్మ ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడికే కుళ్ళిపోయింది, కాలు మొత్తం తినేసింది. అదా గిజుగిజు ఉంది, తగ్గించేసిన ఒక్క రోజులోనే ఇక్కడే. అయితే వాళ్ళకి ఏదో మిల్లర్ ఉంది, ఇక్కడ ప్రార్థన రాకుండా మిల్లర్కి వెళ్ళింది. సెలవు ఆమె అన్ని దేవుళ్ళ కాడికి తిరిగిందా? అది సెలవు ఇచ్చేస్తాం.
ఇప్పుడు నువ్వు ఓకే కదా, బాగున్నావు. వెళ్ళి గాడ్ దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. మరి స్కానింగ్లో కూడా తెలవనటువంటివి మరి యేసు నామములు ఇక్కడ విడుదల పరచబడుతున్నారు. ఆ విషయాన్ని గమనించాలని కూడా ప్రభు పేట మనం చేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. హలో అమ్మ, ప్రైజ్ లార్డ్. హలో, ప్రైజ్ లార్డ్ అండి. అమ్మ చెప్పండి. నాకు పెరాసిస్ స్ట్రోక్ వచ్చిందండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. అవుతల్లి, స్తోత్రం నాయన. ప్రియ బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకో. పెరాసిస్ తోటి బాధపడుతున్నారంట, అద్భుతం చేయండి. ఆ కాలు చేయి శరీర భాగం అంతా యేసయ్య నామములో పూర్తిగా స్వస్థత కలుగును గాక. ఆమేన్. మరి ప్రభు అయిన యేసు క్రీస్తు మన కొరకు ఈ భూలోకానికి వచ్చి ఉన్నారు. ఆయన శిలువ మరణం పొంది ఉన్నాడు. ఆయన శిలువలో కార్చిన రక్తము మన మీద ప్రోక్షించబడినట్లుగా నేను ప్రార్థన చేస్తున్నాను. ఏ దుష్టుని ప్రభావాలతో, ఏ బలహీనతతో మీరున్నారు, యేసు నామములో మీరు విడుదల పొందబోతున్నారు. హలో, ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పమ్మా. మా బాబుకి 2 కిడ్నీలు సైన్స్ అయిపోయినాయి. నాకు డయాలసిస్ జరుగుతున్నాయా. మా అన్నాడు కింద చూసి కాలేసాము. హైదరాబాద్ తీసుకురమ్మన్నారు. రేపు సండే వద్దాం అనుకుంటున్నాం. బాబుది వయసు ఎంతమ్మా? బాబుకి 28 సంవత్సరాలు. 28. ఓకే ఓకే. అంటే మూత్రం వస్తుందమ్మా, పాస్ వస్తుందా? టాయిలెట్ అన్ని బాగానే ఉందండి. కాకపోతే బీపీ 200 ఉందండి. మరి యూరిన్లోనేమో ప్రోటీన్స్ వెళ్ళిపోతున్నాయి. బ్లడ్ తక్కువగా ఉంది. బాబుకి చెప్తున్నారండి, వర్షాలు కావాలి. పూర్తిగా తగ్గిపోద్ది. మీరు అక్కడికి ఏమి వెళ్ళొద్దు, ఇక్కడికి రండి. ఆ ప్రోటీన్ కూడా ఫ్రీగా దేవుడు ఆత్మకార్యం చేస్తాడమ్మా. బాబుకి ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు, తండ్రి కార్యం చేస్తాడు. రండి. స్తోత్రం నాయన. వీళ్ళ కుమారు విషయంలో అద్భుతాలు చేయండి. మరి ఏ శోధకుడు ఆ బిడ్డను శోధించినా విడుదల పరచండి. వేస్తున్నాము. ఆమేన్. దయచేసి చిన్న బ్రేక్ తీసుకుందాం. మరి ఆ యొక్క కాల్స్ ఎవరైతే మాట్లాడుతున్నారో దయచేసి ఆ కాల్ చేయండి, ప్రార్థన చేస్తాను. ప్రభు కార్యం జరిగించునుగాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు యేసయ్యకే చెందునుగాక. ఇది దుర్గమ్మ, రంగయ్యగూడెం, సూర్యాపేట నుంచి వచ్చారు. దుర్గమ్మ ఆదివారం వచ్చి ప్రార్థన చేయించుకున్నా. ఇక్కడ కదా గొంతుగా గడ్డలు కొంచెం తగ్గాయి, నడు నొప్పి తగ్గింది. రైట్. ఇలా అల్లుడు వచ్చాడా? అల్లుడు రాలేదా సార్? మీ భార్య నవ్వుడే? అవునండి. బాగుందా? ఇక్కడికి ఇగో ఈ మనిషిది ఒకటి అద్భుతం చెప్తాను వినండి. అమ్మా దుర్గమ్మ, ఏం బాధతో వచ్చావు? ఇక్కడ ఆదివారం వచ్చావు కదా, ఇక్కడ ఏం బాధ? ఇక్కడ గడ్డలు గడ్డలైనయా? ఆపరేషన్ చేసుకున్నాడు, భయం అయ్యి ఇక్కడ టీవీలో చూసిన. ఎవరిని? నన్ను. ఇక్కడికి వచ్చినావు. చప్పులు కొట్టడు ఒకసారి. అందరు ఇక్కడే ఉన్నారా లేదా అర్థమైపోదు. పెద్ద అయినా ఇక్కడ ఏం జరిగింది? అంచెప్పులు తగ్గిపోయినాయి. ప్రార్థన చేసిరు అప్పుడు. గడ్డలు కొంచెం ఇక్కడ కొంచెం పైన ఉన్నాయి, కిందికి జారిపోయినాయా? కొంచెం జరిగేది ఏంటండి, ఇక్కడ ఏంటండి, ఈమె ఇక్కడ గడ్డలున్నాయి. గడ్డలుంటే ఆదివారం వచ్చారు. ఆదివారం మనకు స్వస్థత ప్రార్థన లేదు. ఈమె వచ్చారు. నిన్ను ముట్టుకున్నానా? మైక్లో చెప్పు. లేదు, ఏం ముట్టుకోలేదు సారు. దూరంగా ఉన్నాడు సార్. దూరంగా ఉండు. రోజు టీవీలో చూసి అయ్యి నా ఛానల్ వచ్చినప్పుడే చూసేది. మిగతా ఛానల్ ఇక బంద్ చేసుకునేది. వార్తలు అంటే నన్నే ప్రతిరోజు చూడవా? టీవీలో చూడకుండా. అవును, నన్ను చూస్తావు ఓకే. ఇంకా మంచి పాస్టర్ గారు ఉన్నారు, అందరం చూడొచ్చు కదా, ఎందుకు ఆపేతావు? మరి అందరికి రోగం తగ్గుతుంటే మరి నాకు కూడా ఉందిగా పోవాలని ఈ ఛానల్ చూసి బంద్ చేసి. ఈమె జరిగింది ఆ విషయం ఏంటి? ఆమె ఇక్కడ నుంచి ఉందా, నేను ఇక్కడ నుంచి అంతేనా? నుంచుంటే నేను ప్రార్థన నీళ్ళు ఇట్లా జల్లా, అంతేనా? అంతే. జల్లితే ఏమైంది? తగ్గినాయి. ఇక్కడ పైన కింది జారినాయి. తగ్గడం ఏంటి? నోట్లో ఏలెట్టుకున్నావుగా, ఉన్నాయా? అప్పుడు లేవు.
చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈమె అంటది ఇక్కడ గెడ్లో అని ఓ టెన్షన్ పడిపోతుంది. ఇలా అల్లుని కూడా పట్టుకొచ్చారు. నేను అక్కడి నుంచి ఉన్నా ఏసయ్యా అట్లా నీళ్ళు జల్లి అంతే. జల్లి గెడ్లో ఎక్కడున్నాయి అన్న ఏలెట్టింది. పెట్టావా? చెప్పు ఏలెట్టిందా? మైకులో చేసి చెప్పింది. ఏళ్ళు పెట్టింది, నోట్లో ఏళ్ళు పెట్టి తగ్గినాయి సార్ అన్నది. తగ్గినాయి సార్. నా గెడ్ల ఏమైనా నన్ను అడుగుతుంది. ఇంకేం నాకు నీ గెడ్ల సంగతి నాకే. ఏసై కరిగిచ్చేసాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. పట్టం జారిపోయింది. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. చెయ్యి ఎట్లా ఏసై అని కూడా ప్రార్థన చేయలేదు. నీళ్ళు తీసి ఎట్లా జల్లా ఇక నోట్లో ఏలెట్టేసి ఎత్తుకుంటుంది. ఉన్నాయి అప్పుడు లేవు. చప్పట్లు కొట్టండి. అది పవర్. అదే హాస్పిటల్ ఏమన్నారు ఆపరేషన్ చేస్తాను అన్నారా? నేను చెప్పుకోలేదు, హాస్పిటల్ పోలే. గడ్డలో రోజు ఏలుకి తగిలేదా? ఇక్కడ ఒక్క సెకండ్ కూడా పట్టలేదు కదా గడ్డలో. సెకండే ఇట్లా అన్న సెకండ్లో గడ్డలు లేవు. ఏమైనా నన్ను అడుగుతుంది. నాకేం తెలుసు ఎలా అని ప్రార్థన చేస్తున్నాము. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. అది మనం ఆ రోజు చూసుకుందాం. చప్పట్లు కొట్టండి. ఓ బాబు నడవండి. హల్లెలూయా. ఎంత మంచి గొప్ప దేవుడు మన దేవుడు. ఆ గడ్డల స్థానం దప్పు జారిపోయింది అంతే. మొన్న ఒక ఆవిడ సూపరింటెండెంట్ హాస్పిటల్లో ఆమెకు థైరాయిడ్ ఉండి అంటుంది. సాక్షి మీటకు వస్తున్నా అన్నారు. ఫోన్లో నా థైరాయిడ్ ఉందా అందే. సూపరింటెండెంట్ అంట ఆవిడ. రిటైర్డ్ అయిపోయారు. మొన్న వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళాను నేను. నా ప్రోగ్రామే చూస్తారంట. భార్య భర్త ప్రతి పిన్ చెప్తున్నారు. ఇద్దరు రిటైర్డ్ అయిపోయారు. ఆయన కూడా కుక్కల హాస్పిటల్ ఉంది నారాయణగూడలో. ఆయన సూపరింటెండెంట్ అంట. సూదులేతాడంట ఆయన. వాళ్ళకి కాలు పని చేయకపోతే ఇప్పుడు 80 సంవత్సరాలు సూపర్గా నడుస్తున్నాడు. చప్పలు కొట్టండి. ఆ అమ్మకి థైరాయిడ్ ఇట్లా వాపు ఉందంట. ఫోన్లో యేసు నామలో పా అన్నానంట అంతే. ఆమె అంటుంది అస్సలు ఆ క్షణంలోనే రిలీఫ్ వచ్చేసింది. ఇప్పుడు వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. హల్లెలూయా. మహిమ కలుగును గాక. సమస్త ఘనత తండ్రికే చెల్లును గాక. మరి ఈరోజు చాలామంది బిడ్డలు ఈ యొక్క కీమోలు పెట్టించుకోవడం అవి చేస్తున్నారు. మరి ఆ తల్లి భయపడింది. మరి వచ్చింది. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో మనం గమనిస్తున్నాము. మరి వాళ్ళైతే మందులేసుకపోతే ఈ క్యాన్సర్ పెరిగిపోతుందేమో అని భయపడి భర్త పిల్లలు ఎంతో భయపడ్డారు. ఆవిడోటి చెప్పింది. మరి దైవజనులు ఆయన దగ్గర దేవుని ఆత్మ ఉంది. నేను వెళ్ళి ఆయన దగ్గర ప్రార్థన చేసి విడుదల ఖచ్చితంగా పొందుతాను. మీరు నన్ను ఆటంకపరచకండి చూడండి అని చెప్పినప్పుడు వాళ్ళు చూశారు. మరి వాళ్ళ భర్తే మళ్ళీ ఫోన్ చేసి పాస్టర్ గారితో మాట్లాడమని చెప్పి మాట్లాడిచ్చాడండి. దేవుని స్తోత్రము. ఈరోజు ఇలాంటి తల్లులు ఎంతోమంది రొమ్ము క్యాన్సర్లని, కడుపులో క్యాన్సర్లని, మరి ఓవర్ బ్లీడింగ్ అని మరి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. మరి కొంతమంది అయితే సహోదరులు మరి తలలో గడ్డ ఉందని మరి ఇలాంటి ఇంకా ఏదో ఇలా బాధలు పడుతున్నారు. ఎన్నో రకాలుగా హింసించబడుతున్నారు. మరి తండ్రి నా ద్వారా మరి ఎలాంటి కార్యాలు జరిగిస్తున్నాడో మీరు కళ్ళారా చూస్తున్నారు. శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకు మీ అందరిని కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నారు. రండి, విడుదల పొంది హ్యాపీగా మీరు ఇంటికి వెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ. హలో అయ్యా, వందనాలు అయ్యా. చెప్పండి అయ్యా. మా అబ్బాయి బాగోదు. మీ అబ్బాయికి బాగోదా? స్తోత్రం నాయన. వాళ్ళ యొక్క కుమారుడికి బాగోలేదంట. అది ఏమైందో సమస్తం మీకు తెలుసు. ఆయనకి విడుదల కలిగించు, ఆ బంధకాల నుంచి తప్పించండి. యేసునామములో ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దయచేసి మీరు ఏదైనా ప్రార్థన చేయించుకోవాలనుకున్నప్పుడు మీ వివరణ పూర్తిగా, మీ బాధ, మీ కష్టం, మీ వివరణ పూర్తిగా ఇవ్వండి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన జరుగుతుంది. మరి ప్రతి శనివారం యేసువాస్త్రపురం గుర్రం కూడా హైదరాబాద్లో జరుగుతుంది. ప్రతి మంగళవారం కూడా మరి దయచేసి గమనించండి. ప్రతి మంగళవారం కూడా భువనగిరి దగ్గర హనుమపురంలో కూడా మన స్వస్థత ప్రార్థన జరుగుతున్నాయి. వీలున్న వాళ్ళు వచ్చి కలిసి ప్రభుని కనపరచండి. సంవత్సరాలుగా మీరు బాధపడుతున్న స్వాట్లు విడుదల పొందుకుని వెళ్ళిపోండి. హలో అమ్మ, ప్రైజ్లో తల్లి చెప్పండి. అదే ఆయనకి ఆపరేషన్ అయిందండి. అమ్మా, ఆపరేషన్ అయిందండి మా ఆయన గారికి. ఆపరేషన్ అంటే అప్పుడే అసలు చనిపోతారన్నారండి. పేరు ఏదో తేడా వచ్చిందండి. అంటే పేరు తీసేసారండి. 6 నెలలు అవుతుందండి. ఇప్పుడు అది మళ్ళీ చెయ్యాలంటున్నారు. త్వర ఏదో తేడా వచ్చింది అంటున్నారండి. సరే అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
మేమంటే తాడేపల్లి గురించి తెలియకుండా నుంచి మాట్లాడుతున్నాం. సరే అమ్మా, ప్రార్థన చేస్తాను. తండ్రి కార్యం జరిగించు. ప్రార్థన చేస్తున్నాను, కళ్ళు మూసుకోమ్మా. తన పెనిమిడి గురించి ఆ బిడ్డ ఎంతో బాధపడుతున్నారు, ప్రార్థిస్తున్నాం. మేలు చేయండి. మరి ఈ శోధన ఏంటి అనేది తెలీదు, ప్రార్థిస్తున్నాము. నీ ఆత్మ ద్వారా బిడ్డను దర్శించి మరలా ఆపరేషన్ పడకుండానే సహాయం చేయండి. నిశ్చితమైతే యేసువాస్త్రపూర్వక నడిపించండి. నజరేస్తున్నాం, నడుచున్నాం తండ్రి. ఆమేన్. అమ్మ వందనాలమ్మా. మరి ఈ శోధన మీకు తొలగిపోను గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మరి దయచేసి చూడండి, ఆపరేషన్ అయిన మనిషికి మరలా ఆపరేషన్ అంటే ఎంత భయం అవుతుందో, మనిషి యొక్క ప్రాణాలు ఎంత మరి విధంగా అయిపోతున్నాయి చూడండి. హలో ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి. నాకు ఒళ్ళంతా వాపొచ్చేసి కాళ్ళు చేతులు ఫుల్ బాడీ అంతా వాపొచ్చి థైరాయిడ్ ఉందండి. చాలా బాధపడుతున్నాను. ప్రేయర్ చేస్తాను. ఓకే, ఎవరమ్మా మీది? దాకాతరముల దగ్గర కళ్ళు. స్తోత్రములైనా ఈ తల్లి గారు చేస్తున్న విశ్వాసంతో చేసిన ఈ ఫోన్ బట్టి వందనాలు. ఆ శరీరంలో ఉన్న వాపులన్నీ తగ్గించి విడిపించి వేస్తున్నాం, నడుచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి గమనించండి, మరి ఎవరైతే మరి వైద్యము ద్వారా కూడా మాకు స్వస్థత రావట్లేదయ్యా, ఎన్నో హాస్పిటల్ తిరుగుతున్నామా అన్నటువంటి వారు ఇక తిరగొద్దు. దయచేసి మీరు యేసు ఆశ్రయపడానికి రండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా బాగు చేస్తాడు. హలో చెప్పండి, ఏమైంది? ఓకే, కళ్ళు మూసుకోమ్మా, ప్రార్థన చేస్తాను. స్తోత్రము నాయన. ప్రియతల్లిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దగ్గు, ఆయాసం, తలనొప్పి అన్నిటి తల్లిగారు బాధపడుతున్నారు. మరి టీవీ చూసి ఎంత విశ్వాసంగా ఫోన్ చేశారు. ఈ క్షణంలోనే ఆ తల్లిగారికి ఉన్న బలహీనతలన్నీ యేసు నామములో పూర్తిగా విడుదల పరచబడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మరి పరిచర్యలో ప్రభు ఎంతో బలంగా వాడుకుంటున్నారు. ఎంతో ప్రాంతాలకు ఎక్కడెక్కడికో వెళ్ళి మేము రావటం కూడా జరుగుతుంది. మరి అలాగే ఎంతోమందికి మేలు జరుగుతుంది. ప్రస్తుతానికి మేము ఎక్కడ మీటింగ్స్ అయితే పెట్టట్లేదు, కానీ మరి ఇండివిజువల్గా మరి ఎవరైతే మమ్మల్ని పరిస్థితులు బట్టి పిలుచుకున్నారో. అమ్మా ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి అమ్మా. నేను బెంగళూరు నుంచి మాట్లాడేది. చెప్పండి. నాకు షోక్ కొట్టింది. సైకి కాలుకి 2 సైలు అయ్యలేదు. స్తోత్రం. మరి దాసుని బట్టి ఆ స్ట్రోక్ విషయంలో వాళ్ళకి జరిగిన శోధన బట్టి ప్రార్థిస్తున్నాం. అద్భుతంగా ఆ ప్రభావం నుంచి ఆ బిడ్డను విడిపిస్తున్నాను. కార్యం చేయండి, యేసునామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలే. చేసిన ఓకేనా? దేవునికి మహిమ కలుగును గాక. ఎంతోమంది బిడ్డలు ఈ విధంగా శోధించబడుతున్నారు. ఈ శోధనలో నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా. మరి యేసు ఆశ్రయపురంలో జరిగే స్వస్థత ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరి ఎలాంటి వ్యాధులు గ్రస్తులైనా సరే రండి, విడుదల పొందండి. ఆనాడు కోనేటిలో మరి ఆ యొక్క బేతస్త కోనేటిలో దేవుని దూత దిగి నీళ్ళు కదిలించబడినప్పుడు ఏ రోగి మొదటి దిగుతాడో వాడు స్వస్థత. ఇవాళ యేసు ఆశ్రయపురంలో ఎవరు వచ్చినా వాళ్ళకి స్వస్థత. హల్లెలూయా. హలో ప్రైజ్ లార్డ్ అండి. అమ్మ చెప్పు త్వరగా. నేను చెప్పింది చెప్పడం కాదు, మీరు మంచిగా మీ బాధలు కష్టాలు చెప్పండి. ఏ ఊరండి మీది? ఏ ఊరు తల్లి మీది? ఏ ఊరు? స్తోత్రంనైనా ప్రియబిడ్డకి మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇవన్నీ యేసు నామములో పూర్తిగా ఇప్పుడే విడుదల పరచబడును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి దీర్ఘకాల వ్యాధులతో మీరు ఒకవేళ బాధపడుతున్నట్లయితే ఎటువంటి భయపడకండి. యేసు నామములో అన్ని విడుదల మీకు కలుగుతున్నాయి, స్వస్థత మీకు కలుగుతుంది. పూర్తి విడుదల యేసు క్రీస్తు నామములో మీకు జరుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అమ్మా చెప్పండి. హలో. మరి వివాహాలు కాక వ్యాపారంతో, అలాగే దురాత్మలతో, చేతబడులతో, మరి ఎన్నో రకాలైన సమస్యలతో హింసించబడుతున్న బిడ్డలకు ఇది శుభవార్త అండి.
మరి ఎంతో కాలంగా దీర్ఘకాలంగా అంటే ఎంతో కాలంగా బాధించబడుతున్నటువంటి బిడ్డలు కూడా మరి వచ్చి స్వాట్లు విడుదల పరచబడుతున్నారు. మరి దయచేసి గమనించండి. దురాత్మ పట్టిన వాళ్ళు చెప్తున్నారు మాకు కొంచెం ప్రార్థన చేయండి అని. అట్లా ఉండదండి. ఏ స్వాస్థ్య పని తీసుకురా లేదంటే అభిషేక్తుల దైవజనులు ఎవరు ఉన్నారో మీరు చూసి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి విడుదల పరచబడండి. దేవునికి మహిమ కలుగుగా. కాలో అమ్మ ప్రైజులుడమ్మా, చెప్పండి తల్లి చెప్పండి. అయితే పావుల పాలు ఉన్నాం సార్. మేము సమస్యతో బాధపడుతున్నాం సార్. ఇంట్లో ఏది అనారోగ్యంతో ఉన్నాము, కడుపు నొప్పి నాకు. మీకమ్మా సరే ప్రార్థన చేస్తాను. బాధపడకమ్మా, ప్రభు కార్యం చేసి స్వస్థపరుస్తాడు. తండ్రి బిడ్డని బట్టి ప్రార్థిస్తున్నాము, మేలు చేయండి. వారింట్లో ఉన్న ప్రతి బలహీనతలను తొలగించి అద్భుతం చేసి మహిమ పొందజేస్తున్నాము. ఆమె పౌలైన వారం వచ్చి స్వామి చేసి ప్రార్థన చేయించుకున్నాను. క్రియేటిన్ తగ్గింది, గడ్డ కొంచెం కరిగింది. అమ్మ మీరు రండి తల్లి. అయ్యా రండి, వచ్చేస్తున్నారు కదా నడుచుకుంటా. చప్పట్లు కొట్టాడు. కొడుకు వచ్చాడా, కుమారుడు ఎవరైనా వచ్చారు, వీళ్ళతో ఇంకెవరైనా వచ్చారా? మీరిద్దరే వచ్చేసారా? అయ్యో ప్రభు అని స్తోత్రం. చప్పట్లు కొట్టండి గట్టిగా. అందరూ చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. మరి పౌలయ్య గారు దేవుని సేవ చేస్తారు. ఎక్కడమ్మా మీ సేవ? మహారాష్ట్రలో సేవ చేస్తారు. ఇప్పుడు ఈయన పాస్టర్ గారిని పట్టుకొచ్చినప్పుడు ఏంటమ్మా ప్రాబ్లం? ఆయన పట్టుకొచ్చినప్పుడు అసలు ఆయన చనిపోయిండని మా ఇంటికి ఆరతపోయింది. సంతూరు సర్వాయిపేట. అయితే మేము హాస్పిటల్లో ఉన్నాము. ఒక హాస్పిటల్లో 40 రోజులు ఉన్నాము, ఒక హాస్పిటల్లో 28 రోజులు ఉన్నాము. ఏం గ్యారంటీ లేదు. చూస్తూ అందులోనే ఒకరోజు రూమ్కి వచ్చి నేను మాకు ఏరే వాళ్ళు మాకు టీవీ లేదు వచ్చి నేను అలిసిపోయి ఇట్లా టీవీ పెట్టినప్పుడు అయ్యా వాక్యం చెప్తుండు, పిల్లలు లేదు. అయితే ఆయన భయంకరమైన పరిస్థితి అయినది. నేను ఓల్డ్ రూమ్కి పోయి కొంచెం తానం చేసుకొని వస్తాను. ఆయన అక్కడిని హాస్పిటల్ వదిలేసి ఇంటికి పోయినా. అప్పుడు చూసినప్పుడు నాకేమనిపించిందంటే ఈ పోయినా దేవుని దయని అసలు వాళ్ళు గ్యారంటీ ఇవ్వలేదు కదా. పిల్లలు ఏమంటారంటే నువ్వు కరుసు అవుతుంది మమ్మీ, మనకు ఎవరు కారు ఇస్తారు, మన నాన్న ఎట్లా తీసుకుపోతాము అని ఏడిసిళ్ళు. ఒక బాబు అన్నాడుగా అంటే ఎంత ఖర్చు అన్నా కానీ నాన్న మనం ఒక్కసారి పోదాం, ఒక్కసారి పోయేద్దాము అని అన్నారు. అంతే ఒక్కసారి వచ్చినాము, ప్రార్థన చేసిండు. ఆ రోజు రాంగా ముక్కుల పైపు, మూత్రంలో పైపు తీసుకొని వచ్చినప్పుడు కనీసం ఆయన ఇట్లా తీసుకొచ్చి ప్రార్థన చేసిండు నాన్న. అప్పటి నుండి ఆ క్రియాటిన్ లెవెల్ తగ్గిపోయింది ఆయనకు. అంతేకాదు 3 గ్రాముల బ్లడ్ రక్తము ఎక్కితే డయాసిన్ చేసినప్పుడల్లా బ్లడ్ ఎక్కియాలి. ఒక్క ప్రాబ్లం కాదు, ఊరియం తక్కువైంది, క్రియాటిన్ పెరిగింది, మళ్ళీ తర్వాత సోడియం తక్కువైంది. గ్యారంటీ ఎవ్వరు ఇవ్వలేదు. ఇది ఇక్కడ దేవుడు తన ప్రవర్తనను పంపి ఇక్కడ బెతెస్త కాడి స్వస్థత నేను అనుభవించాను. ఇది నాకు దేవుడు చేసిన మేలు. ఈ దైవజనుని పుట్టించిండు ఈ పామన కొరకే అని నేను గుర్తించాను. నాకు కూడా ఎన్నో సమస్యలు, చెప్పుకోలేని బాధ, నాకు కూడా లివర్ నార్మల్ చేసాడు అక్కడ. అసలు చూడండి, ముక్కులో పైపు, టాయిలెట్ పైపు, ఈ పైపులన్నీ వేసుకుని వచ్చారు. వాపులండి, ఈ చేతులు వాపులు, కాళ్ళు వాపులు, 2 కిడ్నీలు పాడైపోయినాయి. 2 కిడ్నీలు. ఇదిగో ఇప్పుడు చూడండి ఎంత ముడతలు వచ్చినాయో చూడండి. చేతులు తడిసి ఈయన తొడలకు రోజు దినం తప్పిడిచి దినము డయాసిన్ చేపించేది. డయాలసిస్ చేయించుకున్న మనిషిని పట్టుకొచ్చారా? అవును మరి. వచ్చి ఇప్పుడు ఎంతకాలం అయింది ఇక్కడ? 2 నెలల నుంచి అయిపోయింది నాన్న. ఫ్రీ అయిపోయిందా? డయాలసిస్ లేదు. చప్పట్లు కొట్టండి. వచ్చిన నాటి నుంచే వచ్చిన పేరు చేసుకొని పోయినాము. 2 కిడ్నీలు పాడైపోయినంటే చేతులు వాపులు, కాళ్ళు వాపులు, మనిషికి చెయ్యాలన్నారు. దాన్ని బట్టి మాట్లాడటానికి లేదు. ఉట్టిగా వచ్చారు. అక్కడ ఉన్నారు, పడుకోబెట్టారు కదమ్మా. అక్కడ సేవకులు మహారాష్ట్రలో సేవ చేస్తారు. ఎక్కడ మహారాష్ట్రలో? ఎక్కడ? సిరివంచ దగ్గర చేస్తారు. చర్చి కూడా కట్టారు ఇట్లాగా. అయితే ఇక్కడికి వచ్చారు, విశ్వాసంతో వచ్చారు. కొడుకు తీసుకొచ్చారు. 2 కొడుకులు ఉన్నారు వీళ్ళకి, తీసుకొచ్చారు. మొన్న వీళ్ళు ఆ మహారాష్ట్ర వెళితే అయ్యా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటేనంట అనుకున్నారంట అక్కడ సేవ విశ్వాసాలు అందరూ కూడా ఆయన చచ్చిపోయి ఉన్నాడు ఈ పాడికి అన్నారంట. అంతేనయ్యా? ఈయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చప్పట్లు కొట్టాడు. ఒక శవము నడుచుకుంటూ పోతే అలా ఆశ్చర్యంగా చూస్తారు. అట్లా ఎట్లమ్మా అది? ఒక
ఊర్లో బాడీ కాడికి వచ్చినట్టు వచ్చి 1 గంట సేపట్లో మా దగ్గర ఉన్న సేవకులు కూడా ఇదేమి చంత్రం అని ఏడిచిండ్రు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే కిడ్నీలు ప్రాబ్లం, ఇంకోటి ఏంటి గడ్డ అంటున్నారు, అది క్రియాటిన్ అట్లా చేసింది కదా, డయాసిన్ వేసినాం కదా, దాన్ని బట్టి కొంచెం గడ్డగా ఉన్నది. అడంతే పోయింది, అది కూడా పోయింది, కానీ కొంచెం ఉంది. ఎంత విశ్వాసం అంటే అసలు వాళ్ళని నేను రమ్మను ఏమనలేదు. ఎక్కడ మహారాష్ట్రలో చెప్తుంటే అది ఇంకా ఇంతలోనే ఉన్నాయి. అప్పుడు తెల్లగా పాలిపోయి ఉన్నాడు కదమ్మా, ఇప్పుడు కలర్ వచ్చేసారు, మామూలుగా ఉన్నారు. ఇంకా ఈరోజు మరి వచ్చారు కదా పాపం, ఎల్లైనా మంచిగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నిజంగా మరణము తప్పించడం యెహోవా వశమైంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. మరణము తప్పించడం యెహోవా వశమైంది. హల్లెలూయా. మరణము తప్పించడం యెహోవా వశమైంది. దేవుని సేవకులు, అసలు కొంతమంది సేవకులు, మొన్న ఒక ఆయన ఇక్కడ నల్గొండలో ఉంటాడు, ఆయనకి కిడ్నీ 2 పాడైతే వాళ్ళందరూ చెప్పారు, అయ్యా సేవకుడి దగ్గరికి వెళ్ళంటే పోజు కొట్టాడు. ఇక్కడ వాళ్ళ బంధువులు ఉన్నారు, ఇక్కడే వచ్చారు, అయ్యా రాయ్య బతికిస్తాడంటే పోజు కొట్టి నాకు ప్రేయర్ ఉంది, నాకు పెళ్ళి ఉంది అని పోజు కొట్టాడు. సాయంత్రంగా చచ్చిపోయాడు. 2 కిడ్నీలు పేలాయి. కొంతమందికి గర్వం ఉంది చాలా. ఇలాగ చాలామంది చెప్తున్నారు. నేను కూడా ఒక సాక్ష్యం చెప్పారు. ఆయన భార్య ఆయన ఖమ్మం వాళ్ళది, వాళ్ళ పాస్టర్లే, భర్త భార్య. ఆమెకి కిడ్నీలో ప్రాబ్లం ఉందయ్యా, దేవసేవుడి దగ్గర తీసుకెళ్తాం రా అంటే ఆయన తీసుకురా, భార్య చచ్చిపోయింది. చూడండి ఎంత గర్వం ఉండొద్దండి. ఎవరికి దేవుడు ఒక వరం ఇచ్చారు, నాకు అంతే. ఇది హాస్పిటల్ మించిన వరం. ఇది లక్షల కోట్లు పెట్టినా కూడా అక్కడ జరగకపోతే ఇక్కడ నిమిషంలో క్లోజ్ అయిపోద్ది. మరి సేవకుడు ఎంత తగ్గించుకున్నాడో చూడండి. దేవుని నేను కూడా ప్రార్థన చేసుకుంటా అంటే కాదు కదా. ఇప్పుడు ఇంత వాపులు, ఈ బ్లడ్ లేకపోవటం, 2 కిడ్నీలు పోయినాయి. ఇప్పుడు కొంచెం ఆహారంలోకి వెళ్ళాడమ్మా. నువ్వు ప్రార్థన చేసి కొంచెం పెరుగుతాను అన్నం పెట్టన్నాం కదా, అప్పటి నుంచి అన్నం తింటాడు. అప్పుడు దాకా పడింది కదా, ఇప్పుడు కూడా జలుబు వస్తుంది కదా, అది రావాలి, ఇంకా మొత్తం రావాలి. అది వచ్చాకే ఇది మరి దానివల్లనే ఇదంతా ఉంది. కిడ్నీల మీదే నేను ప్రార్థన చేస్తే కిడ్నీ మీద ఉన్నటువంటిది, ఊపిరితిత్తుల మీద ఉన్నది, గుండె మీద ఉన్నది, పేగులు ఉన్న డస్ట్ వాంతు రూపంలో నంజులాగా కారిపోతాయి. అది ఉన్నప్పుడు వస్తుంది కొద్దిగా. యేసునామములో మొత్తం పోవునుగా కామే. ఓకేనండి, గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి దేవుని బిడ్డలారా, ఇలా చూస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. హలో, కట్ అయింది, కాల్ కట్ అయింది. దేవుని బిడ్డలారా, ప్రభుని బట్టి మీ అందరికి కూడా మరి వందనాలు తెలియపరచుకుంటున్నాను. హలో హలో, ప్రైజ్ లార్డ్ అండి. చెప్పు తల్లి, చెప్పమ్మా. మాది జనగామయ్యా, మా భూమి దున్నుకుంటాను, అయ్యయ్యో. అదే మా భూమి మాకు కావాలని. స్తోత్రం. ప్రీతల్లి గారిని బట్టి ప్రార్థిస్తున్నాము. మరి వాళ్ళ భూమి వాళ్ళకి రావాలి. వేరే వాళ్ళు దున్నుకుంటున్నారు, వేరే వాళ్ళు పంట తింటున్నారు, వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు. ప్రార్థిస్తున్నాము, మేలు చేయండి. ఆ బిడ్డ కన్నీటిని బట్టి ఆ బిడ్డ యొక్క ప్రార్థన ఆలకించి మరి సరైన నాయకులు అక్కడ పంపించి, అధికారులు పంపించి వారికి న్యాయం చేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సరే అమ్మా. మరి జనగామ అంటున్నావు కదా, భువనగిరిలో మంగళవారం ప్రార్థన ఉంటుంది. ఒకసారి రండి, విడుదల పొందుతారు కానీ. సరేనా? దయచేసి భువనగిరిలో హనుమాపురం అంటే
మీరు భువనగిరి బస్ స్టాండ్ దగ్గర రోడ్డు మీదకి వచ్చాక హనుమాపురం ఇలా జగదీపూర్ రోడ్డు అంటే ఆ పోలీస్ స్టేషన్ పక్క నుంచి ఆ బ్రిడ్జి దాటిగానే మనకి లక్ష్మీ ఫంక్షన్ హాల్ ఉంటుంది. అక్కడే కళ్యాణ లక్ష్మి ఫంక్షన్ హాల్ పక్కనే మన చర్చి. హలో 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 అయ్యా, ప్రైజ్ లార్డ్ అయ్యా, చెప్పండి. 9 నెలలుగా నాకు బాగుండట్లేదయ్యా, మైండ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? భద్రాచలం. స్తోత్రముని దాసుని బట్టి ప్రార్థిస్తున్నాం, మేలు చేయండి. ప్రత్యేకంగా నీ కృప ఆయన జ్ఞాపకం చేసుకుని విడిపించండి యేసునామములో. ఆమేన్. హల్లెలూయా. దేవాది దేవునికి వందనాలు, సర్వశక్తి గల దేవునికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లైవ్ ద్వారా మీరు ఎంతమంది అయితే ఫోన్ చేస్తున్నారో మీ అందరికీ మంచి విడుదల. ఆమేన్. హలో ప్రైజ్ ది లార్డ్. చెప్పండి అయ్యా. నా పేరు బుజ్జిబాబు అండి, కాకినాడ దగ్గర హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నాది గాజాడలో 4.5 mm స్టోన్ ఉందండి అయ్యారు. కరిగిపోయేటట్టు ప్రార్థన చేయండి. నిదాసుని బట్టి ఆ యొక్క రాయి కూడా కరిగిపోవాలి. అద్భుతం చేయండి. యేసయ్య మీకు అసాధ్యం లేదు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి గమనించండి, ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని మరి మనం ఉపయోగించుకున్నాము. మరి 4:30 వరకు కూడా ఈ లైవ్ ఉంటుంది, దయచేసి గమనించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హలో వందనాలయ్యా, చెప్పండి. గుంటూరు నుంచి ఫోన్ చేస్తున్నాను. అదే 2001లో ఇక్కడికి వచ్చారు కదా గుంటూరుకి. నేనా? ఇంటికి వచ్చారు కదా. మీ ఇంటికా? గుంటూరా? అమ్మాయి తీసుకొని గుంటూరు నుంచి వచ్చాము కదా కరోనా టైంలో. మీరు మున్సిపాలిటీలో పనిచేస్తారు కదా? అవునయ్యా, నేనే. బాగున్నారయ్యా? బాగా ఉన్నాయా? బాబు ప్రోగ్రాం చూస్తూనే ఉంటాం, అప్పటి నుంచి చూస్తూనే ఉన్నామయ్యా. మీకు అందరాలు మీ గుంటూరులో 2 సార్లు మీటింగ్ ఎట్టి వస్తారనుకున్న మీరు రాలేదయ్యా అప్పుడు? రాలేదయ్యా. డైలీ టీవీలో ప్రోగ్రాం చూస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. వందనాలు. 2020 నుంచి చూస్తూనే ఉంటాం. చెప్పండి అయ్యా. పొజిషన్ పూర్తిగా మారిపోయిందా? అబ్బాయి కూడా మాట్లాడుతుంది. నాకేమో ఈ 2 రోజుల నుంచి కొద్దిగా ఇంట్లో బాగా గుండెలు తగ్గిపోతుంది. ఓకే. థ్యాంక్ యూ. హల్లెలూయా. మీ దాసుడు ఎంతో నమ్మకస్తుడు, విశ్వాసుడు నాయన. ఆ కరోనా టైంలో వాళ్ళ పాప కరోనా వచ్చినప్పుడు ఎంతో నమ్మకంతో అక్కడ తీసుకొచ్చారు. మరి వాళ్ళకి ఎంతో విడుదల ఇచ్చావు నాయన. ఇప్పుడు మీ దాసులు కూడా బలహీనంగా ఉంటుందంట, ప్రార్థిస్తున్నాను, బలపరచు. హస్తాన్ని ఆ బెడ్పై నుంచి పరిపూర్ణమైన విడుదల ఇవ్వండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పాప ఏం చేస్తుందయ్యా? వందనాలు. పాప ఏం చేస్తుంది? ఇంట్లోనే ఉంటున్నారు. అబ్బాయి మారలేదా? మంచి మాట అదే అప్పుడు కూడా వినలేదు. ఒక పెళ్లి చేసుకున్నాడు కదా? అవునయ్యా. సరే అప్పుడే సరే. మామూలుగా ఉన్నప్పుడు ఎప్పుడైనా కాల్ చేయండి లైవ్లో, ఓకేనా? అలాగే. దయచేసి గమనించండి. మరి బిడ్డ యొక్క కుమార్తె కరోనా వచ్చిన టైంలో నేను అప్పటికే బలహీనంగా ఉంది. నేను ఎలాగో చనిపోతా, అయ్యగారిని చూడాలి, అక్కడ దేవుని సేవకి కానుపడేవాళ్ళని ఆ కరోనా టైంలో వచ్చారండి. ప్రార్థన చేసాము. అప్పుడు చాలా భయంకరంగా ఉంది కరోనా. వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా కూడా వాళ్ళు ఎంతో విశ్వాసంతో వచ్చారు. నేను ఎప్పటికీ కూడా వాళ్ళని మర్చిపోలేను. అంత మంచి ఫ్యామిలీ. వాళ్ళ భార్య కానీ వాళ్ళ పాప కానీ కుమారుడు కూడా మంచోడే. కానీ శోధన ఏదో ఒక రకంగా శోధనలకు వచ్చింది. ఆ శోధనలో పడిపోతున్నాడు. ఆ కుటుంబానికి దేవుడు సంపూర్ణమైన విడుదల ఇచ్చును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హలో ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి అమ్మా. తల్లి చెప్పమ్మా. మందులు వేస్తా ఉన్నానంటే అయితే మందులు వేస్తా ఉంటే మందులు ఆపేసానండి. ఇప్పుడు వర్షాలకు మందులు వేస్తారు. ఆ మందులు పుల్లంతా మంట వచ్చిందండి, బాధపడుతున్నాను.
స్తోత్రునైనా నీ దాసుడు ఏదో మందులేస్తాడంట, మరి ఈ బిడ్డకి ఆ మందులేసే పని మానేసి మంచి ఆరోగ్యం శక్తిని ఇవ్వండి, అలాగే సంపూర్ణమైన స్వస్థత ఇవ్వండి యేసునామములో ఆమేన్. దయచేసి గమనించండి, దేవునికి మహిమ కలుగాక. మీరు ఈ లైవ్ చూస్తున్నారు, మీ వీలుంటే మీరు ఎలాంటి మీకు ఫోన్ కలకపోతే బాధపడద్దు, ఎలాంటి బలహీనలైనా మీరు యూట్యూబ్లో చూడండి. యూట్యూబ్లో బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అక్కడ ఉంది చూడండి, రౌండ్ సింబల్లో బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అని ఉంది చూడండి ఇక్కడ. మరి ఆ యొక్క బిఎస్ఆర్ మినిస్ట్రీని యూట్యూబ్లో మీరు చూడవచ్చు. చూసిన మీరు దాంట్లో ఫోన్ నెంబర్లు అవి ఉన్నాయి కదా, చూసి రండి. సంపూర్ణమైన విడుదల, ఎన్నో అద్భుతాలు మీరు చూడవచ్చు. హలో హలో ప్రైజ్లాడమ్మా. ఏంటి ఆ సౌండ్లు ఏంటమ్మా మీ దగ్గర? చెప్పండి తల్లి, చెప్పండి. మా ఆయనకి భుజం నొప్పి 3 సంవత్సరాలు అవుతుంది అన్నయ్య, అసలు తక్కువ కావట్లేదు. మరి తీసుకురండి శనివారం. ఆ బాధలన్నీ ఎందుకు పడతారు? ఏ ఊరు, ఎందుకు మీది ఏ ఊరు? ఏమైతుంది ఆయనకి మరి? నొప్పులు, భుజం నొప్పులు ఉన్నాయా? భుజం నొప్పి ఒక్కటే నొప్పి బాగా, ఒక్క గోడ మీద ఇట్లా భుజం, ఒక్క భుజం. ఏం పని చేసుకుంటారు ఆయన? ఏం పని చేస్తారు ఆయన? తాడి చెట్లు ఎక్కుతాడు. తాడి చెట్లు ఎక్కుతాడా? కళ్ళు తీస్తాడా? తాడి చెట్లు ఎక్కుతాడు, బాగా నొప్పి ఉందంటాడు. ఓకే, స్తోత్రమునైనా ప్రియ బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకుని, మరి ఆ యొక్క నొప్పి ఎందువల్ల వచ్చిందో ప్రార్థిస్తున్నాం. పూర్తిగా ఆ బిడ్డకి విడిపించు, సహాయం యేసునామములో ఆమేన్. దయచేసి గమనించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ప్రతి శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. యేసుప్రేమ గుర్రంగూడ హైదరాబాద్లో ప్రతి శనివారం స్వస్థత ప్రార్థన ఉంటుంది. దయచేసి రండి. హలో హలో అమ్మా, చెప్పండి తల్లి. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. హలో, వందనాలు తల్లి, చెప్పండి. నాకు బాగా గ్యాస్ నొప్పి, కిడ్నీలో కూడా బాగా నొప్పి వస్తుందండి. ఏ ఊరమ్మా మీది? స్తోత్రం నాయన. సోదరుని దర్శించు, అద్భుతాలు చేయి. ఆ బిడ్డలో ఏదైతే బాధ ఉందో ఆ శోధను తొలగించండి, విడిపించండి యేసునామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రత్నమ్మ పెద్ద నిండ్రు. రత్నం ఎవరు? కాలు నరాలు రక్తం సరఫరా అవ్వలేదు, కండరాలు పట్టేస్తున్నాయి, కిడ్నీలో నొప్పి, బీపీ, తలలో కూడి ప్రక్క గడ్డ, తలలో గ్యాస్, వెన్నుపూస అరిగింది, కాలు చెయ్యి లాగడం, జలుబు, ఆయాసం, కోమరుతో. ఎవరు తాగుతున్నారు మీ కోడుకు? ఎవరు? మా అబ్బాయి అండి. ఈయనెవరు? ఈయన అబ్బాయేనండి. ఈయన పెద్ద అబ్బాయి, ఆయన చిన్న అబ్బాయి. సరే, దగ్గర తల్లో గడ్డేది ఇదా? ఆగా. హలో, ఏసు రక్తం ఇచ్చి పట్టుకో, పట్టుకో, నువ్వు నచ్చ పట్టుకో, పట్టుకో, పట్టుకో. దగ్గర అమ్మా, ఏం మాట్లాడకూడదు, గమనించండి. నడువులో నొప్పి ఉందిగా, మొత్తం నడువులో నొప్పి ఉందిగా. వెన్నుపూసలు మొత్తం నొప్పి ఉంది, మనశ్శాంతి కూడా లేదు. అస్సలు లేదండి. ఏమైపోతారని. హల్లెలూయా. పట్టుకో, జీసస్. ఓకే, జాగ్రత్త. పరిశుద్ధ ఏ గొంతు మింగిడి గొంతుకి ఎందుకు ప్రాబ్లం? కళ్ళు మంటలేగా ఉన్నాయి. అంతేనా? దగ్గర గమనించాలి. టీవీలో చూస్తున్నావా? చూస్తున్నానండి. యేసుక్రీస్తు నామములో ఈ తల్లి చాలా వేదనతో, దుఃఖంతో ఉంది ప్రభా. పట్టుకో, పట్టుకో, గడ్డి పట్టుకో. కాలిపోతుంది సాతాన. ఎవరిని డిస్టర్బ్ చేసినటువంటి ప్రతి సమస్య యేసు నామములో
నడు నొప్పి ఉందా చూసుకో, ఉందా? లేదండి. అడిదిరు లే, అడిదిరుగు అడిదిరుగు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. నేను వాళ్ళ నాయనమ్మని, నా కుమార్తె కూడా, నా కొడుకు కూడా మీ దేవురమ్మా? అమ్మ మీ దేవురు? హైదరాబాద్కి చాలా దూరం లేదు కదా, దగ్గరే కదా. ఆ మోసేటికి ఎంఆర్ఐ స్కాన్లు గీన్ గారు అది దేంట్లో ఏమీ రాదు, అర్థమైందా? తీసుకొచ్చి ప్రార్థన చేయొచ్చు, పూర్తిగా తగ్గిపోద్ది. అమ్మా అది ఏదైనా ఆపరేషన్ చేస్తాను అని గడ్డకి ఓపెన్ చేశాను అనుకో, ఇక నీ బిడ్డ నీకు ఆ చెయ్యి కూడా తీసేస్తారు అవసరమైతే. నా మాటిని ఇన్ని అద్భుతాలు చూస్తావు. ఇవాళ చూసావా టీవీ? ఎప్పటి నుంచో చూస్తున్నావా? ఇప్పుడు చూస్తున్నావు. మరి ఆ పిల్లోని ఎందుకు తీసుకురావట్లేదు నువ్వు అక్కడికి, హైదరాబాద్కి? అమ్మాయికి రాలా ఒక మాటను, ఆ పిల్లోడు మోచేతి మీద గడ్డొచ్చింది కదా. స్తోత్రం. ఇంత మంచి మురుకురాలు నేను ఎక్కడ చూడలేదు. స్తోత్రము నాయన. ఈ బిడ్డకి విడుదల ఇవ్వండి. ఆ కుమ్మాడు కూడా ఏదో సేదబళ్ళు అయ్యి భార్య భర్త విడిపోయారు అంటున్నారు. రామ్మ అంటుంటే ఆవిడ ఏదో చిన్న కురిపి అంది. ఇప్పుడు దాకా పెద్ద గడ్డ అంది, ఇప్పుడు చిన్న కురిపి అంటుంది. ప్రార్థన చేస్తున్నాం, మేలు చేయండి వేస్తున్నాము. ఆమె దయచేసి ఇలాంటి గెడ్లు ఉన్న వాళ్ళు మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. ఇంతంతలో గెడ్లున్నా, తొడకాళ్ళు ఉన్నా, మోచేతుల్లో ఉన్నా, ఎక్కడున్నా, భుజాల మీద ఉన్నా భయపడకుండా ఇక్కడికి రండి. ప్రార్థన చేస్తా, మెత్తబడిపోయి నార్మల్ అయ్యి శరీరం కలిసిపోద్ది ప్రార్థన చేశాక. ఆపరేషన్ అని తీసాక దాని కథ వేరే అయిపోద్ది, అది మీ ఇష్టం. అమ్మా ప్రార్థన చేస్తానమ్మా. దేవుడు కార్యం జరిగించలాగున తల్లిగారిని దర్శించండి. ఏ బాధ బలహీనతో ఎంతో వేదంతో ఈ తల్లి ఫోన్ చేస్తున్నారు. సంపూర్ణమైన విడుదల ఇచ్చి మగి పొందండి ఇస్తున్నాములో. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దయచేసి గమనిస్తున్నాను, గడ్డలు ఉన్నాయని ఆపరేషన్స్కి వెళ్ళకండి, మరి గుండెపోటులో నేను ఆపరేషన్కి వెళ్ళకండి. వీలుంటే మీరు రండి ఇక్కడికి వచ్చి ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి, చిన్న ప్రార్థన చేస్తా తగ్గిపోద్ది. హలో ప్రైజులాడండి అమ్మా. మా బాబుకి 4 years ఇప్పుడు 40 వచ్చిందండి. ఫ్రెండ్స్గా నేను డాక్యుమెంట్ అవుట్డోర్ డాక్టర్స్ అయితే చాలా మంది చూపించామండి. బాబు ఇంకా నడవడం కానీ మాట్లాడడం కానీ చేయలేదు అని చెప్తున్నారండి. ఆ బాబు గురించి ప్రార్థన చేస్తారని చేశాను బ్రదర్. స్తోత్రములైనా ఈ వీటిని బట్టి ప్రార్థిస్తున్నాం. మేలు చేసి ఆమె ఏం చెప్పిందో మీకైతే వినపడింది, మీరు విన్నారు, వాళ్ళకి సహాయం చేయండి వేస్తున్నాము. ఆమె దయచేసి లైవ్ ముగింపులోకి ఉన్నాం. మీరేం బాధపడకండి. ఈ లైవ్ ముగింపులో ఉన్నా కూడా మీరు ఫోన్ కాల్ లేదని బాధపడకండి. ఫోన్ కాల్ లేని బిడ్డలు ఇప్పుడు ఫోన్ కలుస్తుంది. దయచేసి మీరు ఫోన్ చేయండి, బాధపడకండి. మాకు సాధ్యమైనంత వరకు కూడా ప్రార్థన చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రతిరోజు కూడా హలో ప్రెసిడెంట్ తల్లి చెప్పమ్మా. మరి ప్రతిరోజు కూడా ఉదయం 10:30కి వస్తుంది, మళ్ళీ 3 గంటల నుంచి 4 గంటల వరకు వస్తుంది, మరలా రాత్రి 11 గంటలకు వస్తుంది. మన ప్రోగ్రాం చూడండి. బాగోలేని బిడ్డలకి దీన్ని తెలియపరచండి. మీరు మా కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఇప్పుడు మీరు ఫోన్ చేయాలంటే చెయ్యండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. మరి లైవ్ అయితే ముగింపులోనికి వచ్చాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. హల్లెలూయా. హలో 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 చెప్పండి. అది నేను చెప్పాలమ్మా, నువ్వు చెప్తావా తల్లి? అదే గుండెలో నొప్పండి, అదే హార్ట్ అటాక్స్ అన్నారు, ఇవన్నీ కోట్లు వచ్చేస్తా వస్తున్నాయండి, ఆర్ఎస్ ఎక్కువ వచ్చేస్తుంది. అయ్య బాబు, ఏ ఊరండి మీది?
పాలకొల్లు నుంచి తల్లి ఫోన్ చేస్తుంది. మరి ఆ బాధలేంటో నేను మొత్తం నీకు తెలుసు. విడిపించండి, యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి మరోసారి చెప్తున్నాను, ఇప్పుడు మీ ఫోన్ కలకపోతే ఇప్పుడు కాల్ చేయండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. నేను చెప్పింది మీరు చెప్పడం కాదమ్మా, మీ ప్రార్థన అవసరం త్వరగా చెప్పండి అమ్మా. మా అమ్మాయికి సోరియాసిస్ వచ్చిందండి. ఎంత సింపుల్గా చెప్పేసావు తల్లి. సోరియాసిస్ వచ్చింది, ఎట్లా అండి మరి రావాలా లేదంటే ఏంటి అని అడగాలి కదమ్మా. సింపుల్గా చెప్పేసావు. సోరియాసిస్ వస్తుంది, ప్రార్థన చేయండి. మీరు చేసుకోరేమో, అక్కడ అయ్యగారు లేరేమో ప్రార్థన చేయటానికి. ఇంత సింపుల్గా మాట్లాడవు. స్తోత్రం నాయనా. ఆ బిడ్డ యొక్క కుమార్తెకు సోరియాసిస్తో బాధపడుతుంది, సహాయం చేయండి యేసునామములో. ఆమేన్. హల్లెలూయా. హలో, హలో, క్లోజ్ చేయట్లేదా? ఇంకా క్లోజ్ చేయలేదా? హలో లూయా. హలో, వందనాలండి. చెప్పండి ఇప్పుడు అమ్మా. మీ ప్రార్థన వస్తారు చెప్పమ్మా. నాకైతే మోకాలు నొప్పులండి, భయంకరమైన మోకాలు. స్తోత్రం నాయన. భయంకరమైన మోకాలు నొప్పి నుండి ఆ బిడ్డకి విడుదల కలిగించండి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం. హలో, 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 చెప్పండి అమ్మా. అమ్మా, వందనాలు. చెప్పండి అమ్మా. నా పేరు అండి, నాకు గురుగారి దగ్గర అండి. నా కడుపులో గడ్డలు ఉన్నాయి అక్కడ గర్భసంచిలో. స్తోత్రమునైనా ఈ బిడ్డ యొక్క కడుపులో గడ్డలను పూర్తిగా విడిపించండి, తగ్గించండి. యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దొరస్వామి ఎవరో శరీరం అంతా దురదలో, కాళ్ళు చేతులు నొప్పులు, కిడ్నీలు నొప్పులు, సాతాను దొరస్వామి సార్. ఇదంతా మంట వస్తుందా నీకు? మంట దీంట్లో రాసావా? మంట అని రాయలేదు సార్. ఒక్క నిమిషం. ఇదంతా మంట వస్తుంది కదా, నవ్వాలి సార్. అంటే శరీరం అంతా దురదలు, కాళ్ళు చేతులు నొప్పులు, కిడ్నీ నొప్పులు, సాతాను ప్రభావం. రా, నడుము కూడా గుంజుతుంది యేసునామములో. రా, పట్టుకో, పట్టుకో. గట్టిగా దొరస్వామి నడు, కొంచెం అటు చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. చప్పలు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. కాళ్ళు చేతులు నొప్పులు, కిడ్నీ నొప్పులు, సాతాను ప్రభావం. నీకు దమ్ము బాగా వస్తుంది కదా? ఇప్పుడు ఉందా దమ్ము? చప్పలు కొట్టాడు. ఇప్పుడు కూడా ఉంది కదా ఇక్కడ. నేను చెప్పే వరకు చెప్పు. ఇప్పుడు పోయిందా దొరస్వామి? పోయింది. ఏ ఊరి మీది? జమ్మలమడుగు సార్, కడప జిల్లా. అక్కడ జమ్మలమడుగు. ఇంకా ఏంటి నీకు సమస్యలు ఇంకేమన్నాయి? ఏం లేదు సార్, సంవత్సరం అయింది అయ్యగారు. ఈయనకు బాగలేక సంవత్సరం అయింది. సీఎంస్ కొండపోయినామా, అన్నం నీళ్లు ఏం లేవు. 3 మాటలు కోమాలకు పోయినాడు. కోమాలకు వెళ్ళిపోయింటే తర్వాత నేను టీవీలో చూసి ఆయన ప్రార్థనకు పోవాలని 2 మాటలు వచ్చిపోయినాం అయ్యా. ఇక్కడికి వచ్చినాక కొంచెం మీరు షుగర్ కంట్రోల్ అయింది. అప్పుడు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు? ఇప్పుడు ఈయనకి 5 లక్షలు ఖర్చు పెట్టినాను. 5 లక్షలు. ఇక్కడికి వచ్చి 5,000 కానుక. ఇప్పుడు వాళ్ళ మనసులు మారినాయి. ఇప్పుడు ఆయన దమ్ము ఉంది. చెప్పు. మున్సిపాలిటీలో
హాస్పిటల్లో పని చేస్తాడు. సంవత్సరమైంది, డ్యూటీకి కూడా పోవడం లేదయ్యా. దగ్గరనే మంచంలోనే ఉన్నాడు. ఓకే, ఇక్కడికి వచ్చి ఎంతకాలమైంది మీరు? ఇది 3వ వారం అయ్యా. 3వ వారం. అప్పుడు వచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చారా? ఇప్పుడు దొరస్వామి నువ్వు మాట్లాడు. స్వామి మాట్లాడు. సంతోషం ఉందా? బాగానే సంతోషం. మున్సిపాలిటీలో పనిచేసావు కదా, హాస్పిటల్ బాగుందా? మనం బాగున్నామా? కాంబేల్ హాస్పిటల్స్. అదే, అది బాగుంటుందా? మనం బాగున్నామా? హల్లెలూయా. చప్పట్లు కొట్టాడు. ఆయన ఏడుస్తున్నాడు, ఆయన బాధ, వేదన. ఆయనకి ఇప్పటి వరకు గుండె దడ దడ కొట్టి ఫుడ్ కూడా లేదంట, ఏడుస్తున్నాడు. చూడండి, హల్లెలూయా. ఎంత కష్టము, ఎంత బాధ. అన్నం లేదు. ఇప్పుడు నీకు కొంచెం బాడీ శక్తి వచ్చిందా లేదా? వచ్చింది. నడుచుకుని చూపించు, వీళ్ళందరికీ నడుచుకుని చూపించు. అమ్మ ఇరిగిరిగా ఉంది, ఎవరైనా గిర్రం తిరిగి మీద పడిపోతే, దూరాత్మలతో ఉన్న వాళ్ళు గిర్రం చేతులు పైకి ఎత్తండి. అమ్మ నీ భర్త ఇప్పుడు చూడు ఎంత మంచిగా నడుతున్నాడా, బాగా నడుతున్నాడా? చప్పట్లు కొట్టండి అందరూ. అది లింగి పైకి లేవేశాడంటే ఇక మామూలుగా ఉన్నట్టే. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మేము విజయవాడలో మీటింగ్ పెడుతున్నాం, మళ్ళీ విశాఖపట్నంలో పెడుతున్నాం, హైదరాబాద్లో కూడా పెడుతున్నాం. ఎంతో మందిని బాగు చేస్తున్నాం. చప్పట్లు కొట్టండి గట్టిగా. అయ్యా, ఎంతగానో ఇంటికాడ నడుస్తావా? మైకులు మాట్లాడయ్యా. మైకులు మాట్లాడు. నర్సలేడయ్యా, నర్సలేక ఎప్పుడు మంచంలోనే పండుకొని సార్. మంచంలోనే. ఓ, ఇంట్లో మంచంలోనేనా? ఇప్పుడు ఇక్కడికి వచ్చి నడిచినావా బాగా? ఈ ఫుడ్ కూడా తినేస్తావు ఇక. ఇప్పుడు ఆకలి అయ్యేదటి చేస్తారా? నోరు తెరువుదా? వాటర్ అది. హల్లెలూయా. ఆనో పాపం ఇంట్లో మంచంలో ఉండి లేవలేడు అంటండి. ఇక్కడికి వచ్చాక లేస్తున్నాడు, నడుస్తున్నాడు. నోరు పైకి తెరువయ్యా కొంచెం. ఆకలి అవడానికి చేశాను. వెళ్ళిపోయాక హ్యాపీగా వెళ్ళిపో. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చాతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.